యా పేరుకే కుస్తీ అట, చీకట్ల దోస్తీ. తెలంగాణ జలద్రోహానికి ముగ్గురు ములాఖాత్ అట. బాబు డైరెక్షన్లో ఒక్క దశలో బనకచెర్ల ముందుకట. గత జూలై నెలలోనే 200 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపునకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అట. తెలంగాణ ప్రభుత్వానికి తెలిసిన ఐదు నెలలుగా గప్చిపట. లింక్ ప్రాజెక్టుపై కేంద్ర జలాల సంఘం గుట్టుగా కసరత్తట. అందులో భాగంగానే వారం వ్యవధిలో కమిటీలకు పేర్లు ప్రతిపాదించారట. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ప్రజల దృష్టి మళ్లించడం కోసం నామమాత్రంగా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సర్కార్ పిటిషన్ అట. బచావా ట్రిబ్యునల్ అవార్డు వాటాలోనే 200 టీఎంసీల నీటిని మిగులుబాటుగా నిర్ధారణట. ఎగువ రాష్ట్రాల నీటి హక్కులకు పట్టించుకొని కేంద్రం అట. గుట్టును మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టగానే సుప్రీంకోర్టు కేసును తెరపైకి తెచ్చిన ఉత్తమట. సో ఇవి ప్రధానంగా ఈరోజు కనపడుతున్న వార్తలు. ఇవి ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో చూడాలి రాష్ట్రంలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇక రేపటికెళ్ళి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. మరి ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల పరిస్థితి, ఏమేమి అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.